ఎంపీటీసీ నన్ను కూర్చో ఫోన్ చేసినారన్నా. అది ఆయన ఓబులెడ్డి గోరికుంట ఓబులెడ్డి అన్న, అమ్మ మీటింగ్ ఉంది సుబ్బయ్యన్న ఓబులెడ్డి ఫోన్ చేసినారు, మధ్యాహ్నం మీటింగ్ ఉంది నువ్వు సీను రాండిమ్మా అని చెప్పినారు. పోసానమ్మని పోయినాము. పోయిన తర్వాత ఒక 10 నిమిషాలకు అర్ధ గంటకు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి మా భాగ్యమ్మ మా గూటికే చేరినాడు. సరే అనుకున్నా. అప్పుడు అడిగినా నన్ను, నువ్వు ఎట్లుంటావు తల్లి అంటే, నేను ఇప్పుడు వైఎస్ఆర్లోనే కదా ఉండేది, ఎట్లా లేను కదా అన్నా. అంటే నీ ఇష్టం ఏదంటే నీ ఎప్పటికీ వైఎస్ఆర్ పట్టుకున్నా శివన్న అన్నాడు. శివన్న కథ ఇంకా నాకు తెలియదున్నా అని చెప్పిన. ఇప్పుడు శివన్న నన్ను పిలిచినాడు. పిలిచిన తర్వాత నాకు ఈ పార్టీలో ఇష్టం లేదు, నేను పక్కాకు పోతాడా, నీ ఉద్దేశం ఏమని నన్ను అడిగినాడు. నా ఉద్దేశం అంటే ఏమి లేదన్నా, నువ్వు ఎటుపోతే నేను నటొచ్చా, నీ అడుగు జాడల్లోనే మేము నడుచామని చెప్తాను. నీ మీటింగ్ కనే పోయిన ఆ రోజు అటుకి. కానీ మన పార్టీ కదా, నా పార్టీలో కండవ వేసుకోమంటే వేసుకున్నాం. నేను వేసుకున్నా, సీనన్న వేసుకున్నాడు. ఆ డబ్బుల విషయం అయితే చెప్పినారన్నా, కానీ నేను డబ్బులు అయితే వాళ్ళు నాకు రూపాయిలే నేను తెచ్చుకోలే. నా మీద అయితే చల్లినారు బురద. అయితే 12 లక్షలు కట్టెల బ్యాగ్ తెచ్చి బేర్చుకొని పోయినారు. కట్టెల బ్యాగ్ తీసుకొని అంటే నా పక్కన సీనన్న అన్నాడు, ఆయన కూడా కట్టెల బ్యాగ్ ఇవ్వాలి కదా, ఆయన కూడా బేర్చుకోవాలి కదా. కాబట్టి ఆయనను పిలుచుకొని పోయినాక నేను గడ్డన పడినట్టు నుంచి, లేకపోతే నేను 12 లక్షలు లెక్క తెచ్చుకొని ప్రజలు అందరూ నమ్మింది కదన్నా. ఇప్పుడు తిరుపతి నాకు ఇచ్చినారంటే నమ్ముతున్నారు కదా. నా పరిస్థితి అట్లనే ఉండు. నేను సీనుని పక్కన పెట్టుకున్నా కాబట్టి, నాతో బట్టి చోట ఎంపీటీసీని పక్కన పెట్టుకున్నా కాబట్టి, ఆయన పక్కన నా పక్కన కాబట్టి లెక్క వచ్చిందా రాలేదని ఆయనకు తెలుసు, నాకు తెలుసు. పోను డబ్బులు ఇచ్చే ఫస్ట్లో చెప్పినప్పుడే చెప్పినా. అన్న పిలిచి అడిగినాడు నన్ను, కొన్నిరెడ్డి శివసేన అయ్యన్న పిలిచినాడు, రాజమల్లి అన్న పిలిచి, శివసేన రెడ్డి అన్న పిలిచి, అమ్మా వాళ్ళందరూ ఇట్లా అందరినీ పిలిచి వార్డు నెంబర్లన్నీ నువ్వేమన్నా పోతావమ్మా అని నన్ను అడిగినాడు. 1 కోటి రూపాయలు పెట్టినా నిన్ను వదిలిపెట్టి నా పక్క ఫోన్ ఉన్నానన్నా. అప్పుడు ఆ మాట చెప్తున్నా, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా. వాళ్ళు కోటి ఇచ్చినా నా పక్క ఫోన్ ఉన్నా. శివసేన ఎట్లా నడుచాడో అదే దారిలో సచ్చినా బతికినా ఆయనతోనే ఉంటాం. ఇద్దరు బెదిరీలే, ఎవరు బెదిరీలే. నేను బెదిరించినా భయపడ, నాకు ఎవరేం పెట్టలే. ఎప్పుడు ప్రతి సొంతంగా డబ్బు పెట్టి గెలిపించుకున్నాడు. ఏదనంటే ఈయనకు నేను ఏదన్నా భయపడాలన్నా ప్రజా ఈయనకు తీయాలి, కానీ నాకు అందరూ ఎవరు బెదిరించాల్సిన అవసరం లేదు, నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మొన్నటి దినం శివచంద్రారెడ్డికి కొత్తపల్లె పంచాయతీలో భారీ షాక్. ఎవడు భారీ షాక్ రేపు తెలుస్తుంది. రేపు రాబో ఎలక్షన్లలో ఎవడికి ఎంత షాక్ వచ్చేది ఎంత తెలుస్తుంది. నేను పెట్టి నా భిక్షతో గెలిచినటువంటి వారు వార్డు మెంబర్లు, వాళ్ళను ఎంతో ప్రలోభ పెట్టి నువ్వు కొంటున్నావు. నిన్నగాక నిన్న 50 లక్షలు ఇచ్చావంట ఒక వార్డు నెంబర్కు. 50 లక్షలు ఇచ్చినావు నాకు, 50 లక్షలు ఇచ్చినాడు నాకు తిరుపాలరెడ్డి అనే అబ్బాయి, నాతోడుతుంటాడు. ఇదేందో కర్మ. ప్రొద్దుటూరులో నియోజకవర్గానికి అంతటిగా ఆయన ఎమ్మెల్యే అయితే కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎన్నుకున్నాడు ఆయన. దాదాపు 10 నుండి 15 కోట్లు ఖర్చు పెడతాడంట ఈ మధ్యకాలంలో. ఎంతైనా కానీ ఖర్చు పెడతా. ఒక అబ్బాయికి వార్డు నెంబర్కు 50 లక్షలు ఇచ్చాడంటే ఎంత ఘోరం. తరువాత వివేకానంద కాలనీలో సుమంత్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి కూడా 50 లక్షలు ఇస్తాం రా అని అన్నాడు. శివచంద్రారెడ్డి మనిషి అయితే డబ్బులు లక్షలు పలుకుతుంది. మరి ఎంత ఆయన దగ్గర ఎంత ఉందో, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో అర్థమే కావడం లేదు. దాదాపు ఈ ఎలక్షన్లో 200 పై అంటే 200 కోట్లు పై అంటున్నాడు ఈ సమాచారం చూస్తే. ఏది ఏమైనా కానీ కొత్తపల్లెలో నీకు మంచి మెజార్టీ తగ్గుతుంది. అది ఎంత అనేది కాదు. త్వరలోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఏంది, శివచంద్రారెడ్డి అంటే ఏంది చేసి చూపించి చేస్తా. నువ్వు నన్ను ఇంత ఇబ్బందులు పెట్టినప్పుడు కానీ నేను భయపడలే. ఇట్లాంటి పనులు చేసి ఇంకా ఎందరుండదు, ఎందరిని కొంటావో కొను, నీ బుద్ధి పుట్టినట్టు కొంటాడు. ఆ అబ్బాయి, ఆ తిరుపాలరెడ్డి అనే అబ్బాయి నన్ను అడిగినాడు, అన్న 50 లక్షలు ఇస్తారంట, నేను పోవాలన్నా చేయాలని. నీకు 50 లక్షలు లెక్క వస్తే తీసుకోవా, బాగుపడు పో. ఆ అబ్బాయి అంటాడు, నా ఇంట్లో మా భార్య కూడా పేదన్నా, నువ్వు చెప్పినట్టే వేస్తారు ఓట్లు అన్నారు. నీకు అది విషయం. 50 లక్షలు నువ్వు తీసుకున్నా. ఆ అబ్బాయి నాతో అనడం మాట, మా ఇంట్లో మా నాయన ఉన్నారు, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, మా భార్య ఉంది, వాళ్ళు కూడా పేరు ఒకటి, నువ్వు చెప్పిన వాళ్ళకే వేస్తారు. ఎందుకంటే నువ్వు పెట్టిన భిక్షే. పిల్లప్పటి నుండి నేను ఏమీ లేకుండా నుంచి కూడా నువ్వు నన్ను సాగి ఆదరించి నన్ను వార్డు నెంబర్గా గెలిపించావని చెప్పి ఆ అబ్బాయి చెప్పుకొనే పోయినాడు. అంటే 50 లక్షలు నువ్వు ఇస్తావంటే నేను ఇవ్వలేదు చెప్పాను, నువ్వు బాగుపడిపో అని నేను చెప్పి గంటాపదంగా చెప్పాను. చూడు, ఒక వార్డు నెంబర్కే 50 లక్షలు నువ్వు ఇస్తున్నావంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి
కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా నువ్వు ఏమీ చేసుకోలేవు. ప్రజల అభిమానంతో చూరగొనాలి కానీ డబ్బులతో చూసావు కదా. ఈ మధ్యనే ఒక వార్డు నెంబర్కి 1000 ఓట్లు ఉండేటటువంటి దాన్ని 4.5 కోటి ఖర్చు పెట్టావు. 4.5 కోటి ఖర్చు పెట్టినా గెలుచుకున్నావా? గెలుచుకోలే. అవునా? ఏమి కాదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రొద్దుటూరులో సీటు అగమ్య గోచరంగా ఉంది. మేమైతే ఈయనకు చెయ్యమని ఘంటాపదంగా ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, రేపు కూడా చెప్తున్నా, చెయ్యము. ఖచ్చితంగా ఇతని ఓటమికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు తొక్కుతాను. మరో మాట లేదు. ఖచ్చితంగా ఓటమి పాలు చేసేదాకా నిద్రపో.